ఎండిపోయింది. ఇప్పుడు ఈ వరి చేను ఏం లేకుండా పోతుంది. ఆ పెదపడిచాల దాకా వచ్చింది, బంద్ అయింది. ఇప్పటికి 2 సార్లు ఇడిచిపెట్టిన పేరు మాకు వచ్చు లేదేం లేదు. ఇది మొత్తం ఎండిపోతుంది. మేము ఏం చేయము. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. మాకు మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు. మనం ఏం వచ్చేరకలేదు, ఎక్కడ ఆదిరకలేదు. వీటి బోర్లు లేవు మాకు. ఏట్ల పేరు కొరకు మేము అన్ని పెట్టుకున్నాం. మీరు చెప్పింది అదొరకు చెప్పకుండా బాగుండు. మీరు చెప్పి మమ్మల్ని ఇది మోసం చేయనట్టు నాటు పెట్టుకుని ఇప్పుడు 5 ఎకరాల దాకా పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏం పెట్టుకోవాలి, ఏం కావాలి? నీళ్ళు వదిలిపెట్టాలి. మాకు నీళ్ళు వదిలిపెట్టి 4 సార్లు నీళ్ళు వదిలిపెడితేనే మేము బతాం. 4 రోజులు తాటిపాల బాట దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ వదిలిపెట్టుండ్రి. అట్లా అయితేనే మేము ఏమైనా బసాయిస్తాం, కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు. ఏం లేదు. ఎమ్మెల్యే గారు మీరు కూడా రైతే కదా, రైతు బాధ మీరు అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి మా రైతుల బాధ. మీరు కూడా రైతే కాబట్టి బాధ అర్థం చేసుకొని మా పంటను కాపాడాలని మేము ఆశిస్తున్నాం. మీ అందరికి దండం ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి. దృష్టికి కూడా పోవాలి. మీరు పెట్టమని కాదు. గత ప్రభుత్వంలో బాగుండే. అదే గత ప్రభుత్వాన్ని వాళ్ళు అడ్డవడం వాళ్ళన్నా నీళ్ళు తీసుపెట్టి అన్ని చేసారు. గౌరవమైన తుంగతుర్తి శాసనసభ్యులకి మరి మందుల సామర్ గారికి దండాలు. మా జానకపురానికి మొత్తం వాగు పక్కనే వర్షాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ 2 మాటల మరి పెద్ద పరిసరాలకే వచ్చి ఆగిపోతున్నాయి. 200 ఎకరాలు, ఒక 100 మంది రైతులు బాగా నష్టపోతున్నారు. మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది. మీరు చూత రైతే సార్, మీరు చూత మన అధిష్టాన దృష్టి తీసుకుపోవాలి. మాంసం మీరే ఆదుకోవాలి. 2 చేతులు వేసి దండం పెడుతున్నా సార్. దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జర మమ్మల్ని ఆలోచించి జర ఒకసారి ఇచ్చి పెడితే మేము చూత కొద్దిగా అన్నం తినగలుగుతాం. లేకపోతే ఆత్మహత్య ఉంటుంది, మందు పోసుకొని వస్తాం సార్. జర మీరే పెద్దది కలిసి జర చేసుకోవాలి సార్. జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక 5 రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మందల సామ్య సార్ను. ఇంకొక 5 రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి. లేకపోతే మా పంటలు మొత్తం ఆగిపోయే కాడికి వచ్చింది. మీరు పెద్ద దిక్కు మీరే మాకు. మీరు సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా. ఎందుకంటే మేము ఎకరానికి ఒక 25-30 వేలు దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. ఒక్కొక్కలో ఇప్పుడు 1,00,000 రూపాయలు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. కాబట్టి మీరు కంపల్సరీ నీళ్ళు 5 రోజులు 6 రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను. ఓకేనా? లెటర్ పెట్టింది కూడా కొద్దిగా కిందికంది కాదు. నీకు కలిసిపోతే తాగు అది కదా అటో ఇటో ఈగలై తెగినాయి కానీ నవ్వకూరి అన్న పడతాయి. ప్రతిపక్షం మాట్లాడాలంటే వేరే ఉంటుంది కదా. కానీ